ఊహించని శక్తితో మన విచిత్రమైన వీరుడు గ్రామాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఒక అందమైన పల్లె. పచ్చని చెట్లు, నవ్వుతూ ఆడుకునే పిల్లలు, అందర్నీ కలిపి చిన్న గ్రామం. ఈ గ్రామంలో ఉండేవాడే మన కథ హీరో, విచిత్రరాజు. విచిత్రరాజు చాలా మంచివాడు, కాని అతనికి ఒక వింత అలవాటుంది. అదేంటనుకుంటున్నారా? అతిగా తినడం. ఇడ్లీ అయినా సరే, దోశ అయినా సరే, వడ, పూరి, బిర్యానీ, పాయసం ఏది కనిపించినా ఇంకా ఉందా అని అడగడం అతని స్టైల్. ఇంట్లో అమ్మ అడుగుతుంది, రాజూ, ఇంత తింటే జీర్ణమవుతుందా? రాజు నవ్వుతూ అంటాడు, అమ్మా, నా కడుపు పెద్ద గోదామే. పండుగ వచ్చినా, పెళ్లి వచ్చినా గ్రామంలో మొదట కనిపించేది విచిత్రరాజే. అతని ప్లేటు చూస్తే వడ్డించేవాళ్లకే భయం. ఇన్ని ప్లేట్లు ఎక్కడినుంచి తెచ్చాడు అని అందరూ ఆశ్చర్యపడేవాళ్లు. కాని తిన్నాకే అసలు సమస్య మొదలవుతుంది. పుస్ పూస్ పూస్. గ్యాస్ శబ్దానికి పక్కన కూర్చున్నవాళ్లు ముక్కులు మూసుకొని లేచి వెళ్తారు. పిల్లలు నవ్వుతారు, పెద్దలు తల ఊపుతారు. ఇదేం వింత అలవాట్రా అంటారు. రాజు మాత్రం లోపల చాలా బాధపడతాడు. నేను మంచివాడినే, కాని అందరూ నన్ను నవ్వుకుంటున్నారు అని ఒంటరిగా కూర్చుంటాడు. అతనికి తెలియదు, అదే లోపం ఒకరోజతన్ని హీరో చేస్తుందని. ఒక రాత్రి గ్రామం నిద్రపోతున్న సమయం. అడవిలో నుంచి భయంకరమైన దొంగలు వస్తారు. ఇళ్లల్లోకి దూరి గ్రామాన్ని భయపెడతారు. పిల్లలు ఏడుస్తారు, పద్దలు పరుగులు పెడతారు. ఎవ్వరూ ఎదుర్కోలేరు. గ్రామమంతా భయం. అప్పుడు పెద్దలు కలిసి మాట్లాడుకుంటారు. మన దగ్గర బలం ఎవరిది? మనకు ఒకే ఒక్క ఆశ, విచిత్రరాజు. అందరూ రాజు దగ్గరికి వస్తారు. రాజు కంగారు పడతాడు. నేనేం చేయగలను? కాని అతని మనసు చెబుతుంది, ఇప్పుడు కాదు అంటే ఎప్పటికీ కాదు. రాజు ధైర్యంగా ముందుకు వస్తాడు. నేను ప్రయత్నిస్తాను అంటాడు. అడవికి వెళ్లే ముందు రాజు బాగా తింటాడు. అన్నం, కూర, పప్పు, పాయసం. ఈసారి కడుపు నిండాలి అంటాడు. అడవిలోకి వెళ్లగానే దొంగలు నవ్వుతారు. ఇతనా హీరో? ఇతనితో ఏం భయం అంటారు. రాజు మాత్రం నవ్వడు. లోతుగా ఊపిరి తీసుకుంటాడు. కళ్లలో ధైర్యం. అప్పుడే ఫూస్! అడవి మొత్తం కంపిస్తుంది. ఆకులు ఎగిరిపోతాయి. దొంగలు ముక్కులు పట్టుకుంటారు. అయ్యో, ఇదేం శక్తి అంటూ కేకలు వేస్తూ పారిపోతారు. దొంగలు మళ్ళీలా అడవివైపు చూడరు. అడవి నిశ్శబ్దం. రాజు ఒక్కడే నిలబడతాడు. ఆశ్చర్యంగా తన చేతుల్ని చూస్తాడు. గ్రామస్తులు పరిగెట్టుకుంటూ వస్తారు. రాజును భుజాలమీద ఎత్తుకుంటారు. ఆనందం, చప్పట్లు, నవ్వులు. పెద్దలు ప్రకటిస్తారు, ఈ రోజునుంచి ఇతని పేరు గ్యాస్ వీరుడు. పిల్లలు కేకలు వేస్తారు, గ్యాస్ వీరుడు, గ్యాస్ వీరుడు అని. రాజు సిగ్గుగా నవ్వుతాడు. నా లోపమే నన్ను వీరుణ్ణి చేసింది అంటాడు. ఆ రోజునుంచి విచిత్రరాజు గ్రామానికి గర్వకారణం. గ్రామంలో మళ్లీ శాంతి, నవ్వులు, ఆనందం. పిల్లలు, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? కొన్నిసార్లు మనమే లోపమనుకునేది మన బలంగా మారుతుంది. మనపై మనకి నమ్మకం ఉంటే మనమూ హీరోలమే.